శ్రీమాత్రే నమః. చిర్రావూరి గారు అందరికీ తెలిసే ఉంటారు కదా. ఆ గురువుగారు మాత్రం నిజంగా అమ్మవారు కాపాడిందనమాట. అందరూ దైవాన్ని నమ్ముకోండి. నిజంగా గురువుగారు మంచిగా బయటపడ్డారు. ఎప్పటికీ ఆ గురువుగారు అలానే వీడియోస్ చేయాలని నేను మాత్రం కోరుకుంటున్నా. అందరూ కోరుకోండి అట్లనే. నేను చాలా రోజులకి లాంగ్ వీడియో చేస్తున్నా, ఎందుకనేది కూడా ఈ వీడియోలో చెప్తా. అన్ని షార్ట్స్లో పెడుతున్నా కాబట్టి అందరికీ సరిగ్గా అర్థం కాదు, అందుకోసమే ఒక లాంగ్ వీడియో చేయాలని చేస్తున్నా. ఏంటిదంటే ఇప్పుడు నేను ఈ మాల అని కాదు, ఇది ఒక దీక్ష అనమాట నాకు. నేను అంటే అందరూ కొన్ని అనుకుంటారనమాట, ఇది కావాలి ఇట్లా అని. కొందరేమో భక్తి మార్గంలో వెళ్తూ అట్లా చేస్తారు. కానీ నాకు ఒకటి ఏంటిదంటే అమ్మవారికి కొంచెం దగ్గర కావాలి. ఇంకా కొంతమంది ఏదన్నా నిజం చెప్పాలంటే ఏదన్నా సాధించాలి అంటే మాత్రం కొన్ని సాధన చేస్తేనే అయితే అన్నమాట. ఊరికే అందరికీ అన్నీ రావు. కొంచెం సాధన చేస్తూ అసలు ఈ జీవితం అనేది ఏంటో మనం ఇంకా తెలుసుకోవాలన్నమాట. అందరికీ యూజ్ అవుతుందని నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ అని కూడా కాదు. నాకు ఈ ఏజ్లో ఇవన్నీ చెప్తున్నానంటే నాకు కొన్ని సాధనలో ఇవి నాకు కొన్ని ఏర్పడుతున్నాయి కాబట్టి మీకు చెప్తున్నా. అందరూ వాళ్ళ జీవితంలో ఇది సాధించాలి, ఇట్లా సాధిస్తే నేను బాగుంటా, నాకు ఇంత పైసలు వస్తాయి, నేను వాళ్ళ లెక్క చేయాలి. ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి. వీళ్ళందరికీ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లక్షణం మీద నేను ఇట్లా చేస్తే బాగుంటా, నా జీవితం అనేది ఇట్లా బాగుంటుంది అని అంటా ఉంటారు. కరెక్టే, మరి అందరూ అట్లనే ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఈ జన్మ అనేది ఎందుకు వచ్చింది, దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి అని కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అందరి జీవితాలు ఏం సంతోషంగా ఆనందంగా ఎవరికి ఉండదు, అందరికీ కష్టాలు వస్తాయి. ఈ కష్టాల నుంచి మనం ఎట్లా బయటపడాలి అనేది ఒక ఆలోచన, ఒక క్వశ్చన్ మార్క్ అనేది మీరు పెట్టుకోండి. అప్పుడు ఏదేది చేస్తే ఎట్లెట్లా మనం ఇప్పుడు ఆ పని చేయాలి, మళ్ళీ ఇంకా ఈ పని కూడా చేయాలన్నమాట. అన్నీ మనకు మనిషి జన్మ వచ్చింది ఏం ఊరికే రాలేదు కదా. ఎంతోమంది చెప్తూ ఉంటారు మనిషి జన్మ వచ్చిందంటే అది మన అదృష్టం. ఈ జీవితాన్ని మనం తెలుసుకోవాలి. దీనికి ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతారు, ఎంత కర్మ అనుభవిస్తారు. అదేదో ఈ జన్మల్నే మనిషి జన్మ ఎత్తినాం కాబట్టి ఈ జన్మల అమ్మవారికి దగ్గరయ్యి కనీసం ఈ జన్మల కొంచెమైన పుణ్యం కట్టుకుంటే మనం ఇంకో జన్మ ఎత్తినప్పుడు కూడా మనం ఇంత బాధపడకున్నా ఈ జన్మల ఈ సాధన చేసినాం కాబట్టి అప్పటి వరకు మనకి యూజ్ అవుతుంది అనమాట. అందరూ ఇట్లా ఆలోచించండి. అందరూ సంపాదిస్తున్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, వీళ్ళు ఆనందంగా ఉంటున్నారు అని కాదు. అసలు అందరు ఆనందంగా ఎన్ని రోజులని ఉంటారు, అందరికీ కష్టాలు వస్తాయి. కాబట్టి అసలు ఈ జీవితం అనేది ఏంటిది అని ఒక్కసారి మీరు ఆలోచించుకొని సాధన అనేది చెయ్యండి. అప్పుడు ముందు అమ్మ మనకి ప్రతిదీ నేర్పుతూ వస్తుంది అన్నమాట. అందరూ మాలలు వేసుకుంటున్నారు, అవన్నీ కరెక్టే. కానీ మనం మాల వేసుకున్న దానికి కూడా మనం ఈ దీక్ష తీసుకున్నామనంటే ఎందుకు, ఊరికే టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. ఈ టైం అనేది మనకి యూజ్ కావాలన్నమాట. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకున్నప్పుడు ఇంకా మనం అన్ని టైం వేస్ట్ చేసుకుంటూనే వస్తామన్నమాట. అన్నీ చూస్తాం, అన్నీ ఒకేసారి మానుకోలేం కాబట్టి అన్నీ చూడాలి, కరెక్టే. కానీ ఇందులో ఏంటిదని అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఈ మాల వేసుకున్నప్పుడు దీని దీక్ష ఏంటిది, అసలు కొన్ని రోజులైనా మనం నీట్గా ఉండి మనం అమ్మ సాధన చేస్తూ ఉండాలి కదా. కొంతమంది దీక్ష అనేది తీసుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా యథావిధిగా అమ్మవారికి పూజ చేస్తారు, పొద్దున లేవడం అవి ఇవి చేస్తూ ఉంటారు, కరెక్టే. కానీ అట్లా కాదు, నువ్వు అది అలవాటు అయిపోయినాక ఇప్పుడు ఒక దీక్ష తీసుకున్నాక మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు అదే నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు తీసేసినా కూడా నీకు అదే అనేది కంటిన్యూ అయిందనుకో నీ జన్మ ధన్యం ఇంక అప్పటికి. ఎందుకంటే నువ్వు అట్లనే పూర్తిగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు అట్లా చేశారని నేను కూడా అట్లా చేయనంటే వాళ్ళ కర్మ వాళ్ళు అప్పుడు అనుభవించి వాళ్ళు మెల్లగా మారుతారు. కానీ నువ్వు ఇప్పుడు మారినప్పుడే నువ్వు మారుతా అనేది ఉండాలి. ఎందుకంటే ఇంకా నీ టైం స్టార్ట్ అయింది, ఇక నీకు మంచి రోజులు వస్తున్నాయి అనే ముందు ఇంకా ఇవన్నీ అనమాట. కానీ అందరూ పూజ చేస్తారు, అందరికీ డౌట్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంత పూజ చేసినా నాకు ఒక బాధ వచ్చిందనుకో, అమ్మ నేను నీకేం తక్కువ చేసినా అని నాకు ఇంత బాధ పెడుతున్నావు అని అంటే. కానీ వాళ్ళకి తెలియంది ఏంటిది తెలుసా, దేవునికి పూజ చేసినంత మాత్రాన మన కష్టాలు అంత ఈజీగా మన కర్మలు అంత ఈజీగా మనం చేస్తూ ఉంటే మన కర్మలు కొంచెంగా తగ్గుతూ వస్తాయి అన్నమాట. అట్లని నేను పూజ చేసినా కదా నువ్వు నాకేం చేయలేదు అంటే చేస్తూ ఉంటుంది. మీకు కొంచెం సాధన చేస్తుంటే మీకు అర్థమవుతుంది అన్నీ. ఇప్పుడే నా కష్టాలు పోవాలి నేను అట్లా ఇట్లా అని అనుకుంటే ఎందుకు పోతాయి చెప్పండి. మీరు ఎంతో పెద్ద పాపాలు చేసి ఉంటారు, అవిటిని కూడా అమ్మ కనీసం కొంచెమైనా తొలగిస్తుంది అనేది ఉండాలి కదా. మళ్ళీ ఏంటిదనంటే
ఇప్పుడు అమ్మ సడన్గా కొంతమందికి చేస్తేనే ఫలిస్తాయి, కరెక్టే. వాళ్ళు ఇంకా కిందటి జన్మలో చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం తొందరగా ఫలిస్తాయి. కానీ అందరిలాగా మనది కూడా ఉండదు కదా, మనం చేస్తూనే ఉండాలి. నువ్వెన్ని చేసినా కొన్ని అయితలేవనంటే అమ్మ ఇంకేదో మనకి పెద్దది చూపిస్తుంది, మన మంచి గురించే ఆపుతుందేమో, ఈ టైంలో ఇది అయితలేదనంటే అమ్మ నిర్ణయాలు మరి ఏమున్నాయో అక్కడ అమ్మ ఇంకా ఏమో ఇద్దామని అనుకుంటుంది కావచ్చు. అదెందుకు చూడరు అన్న వెంటనే అన్నీ అయితే అసలు అమ్మని గుర్తు పెట్టుకుంటారా? మీరందరూ గుర్తు పెట్టుకోలేరు. కష్టం వచ్చినప్పుడే అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా అమ్మ ఇచ్చుడుతోనే మా అంటే 2 రోజులు అమ్మవారికి మొక్కుతారు. ఇంకా మరి జీవితాంతం మారాలనంటే అమ్మ అలాంటివి చేస్తేనే కదా మెల్లమెల్లగా మీరు మారుతూ వస్తారు. అన్ని పరీక్షలల్లో పాస్ అవుతూ రావాలన్నమాట. అమ్మ ప్రతిదీ పరీక్ష పెట్టి చూస్తుంది. ఈడిప్పుడు ఇట్లా చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఇది ఇస్తే మళ్ళీ నన్ను తలుస్తాడా తలవడా అని కూడా చూస్తూ ఉంటుంది అన్నమాట అమ్మ. కానీ మనం ఎప్పుడు జీవితంలో కష్టం వచ్చినా ఆనందం వచ్చినా ఏదొచ్చినా అమ్మని తలుస్తూ అమ్మ ఇది ఇచ్చింది నువ్వే అని తలుస్తూ ఉన్నప్పుడే అప్పుడే నువ్వు పూర్తిగా మారి నువ్వు అమ్మకి శరణాగతి అవుతున్నావని అమ్మ నిన్ను గుర్తించి అప్పుడు నీ జీవితం అసలు నువ్వేంటిది అనేది ఫస్ట్ నీకు తెలుస్తుంది అనమాట. అమ్మ పాదాల దగ్గరికి మీరు మంచిగా చేరుతూ ఉంటారనమాట. అది చూడండి, ఇప్పటి మందమే చూడకండి. ఇవన్నీ ఎప్పటికీ ఉండేటివి కాదు. మనకి వీళ్ళందరూ ఎవ్వరు ఉండరు. అమ్మనే మనకి ఎప్పుడు జీవితాంతం ఉండేది. ఏం లేదు, అమ్మకి మనం ఒక్కటే చెప్పాలమ్మా ఈ పని చేస్తున్నాం, దాంట్లో నువ్వు మాకు చూడమ్మా, నీ చల్లని చూపు మా మీద ఉంచమ్మా అని చెప్పాలి. నేను మాత్రం ఎప్పటికీ నీ శరణాగతి ఉండిపోతా అమ్మా అని చెప్పి మనం ఇంకా ఏది స్టార్ట్ చేసినా అది మనకి శుభమే కలుగుతుంది, కానీ అశుభం అనేది కలగదు. కానీ మీరు నిజంగా అమ్మ ఉంది అని మీరు నమ్మిన రోజు మాత్రం అమ్మ మీకు కంపల్సరీ నేనున్నా అనే ధైర్యం మీకు ఇస్తుంది అనమాట. ఫస్ట్ మీరు నమ్మండి అమ్మని. శ్రీమాత్రే నమః.